కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ నేను కరెక్ట్ అంటున్నా. నేను కరెక్ట్ అంటున్నా. డైవర్టెడ్ అన్నాడు ఏంట్రా బాబు ఇది? కిట్టుగాడు వచ్చాడు. కిట్టుగాడు వెళ్ళిపోగానే వాడు వెనకే ఫాలోయింగ్ లో హౌరా ట్రిచి వచ్చాడు. 15:15కి ఒక బండి ఉంది మేము తెనాలి నుంచి గుంటూరు వెళ్తానికి. సో నా సెకండ్ లవ్ చెప్పాగా, మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్. వాడేం చేశాడు, వాడికి తెనాలి నుంచి కృష్ణ కెనాల్ దాకా రూట్ డైవర్టెడ్ అని వచ్చింది. ఎవరో మెయిన్ లైన్లో బాబు గారు వస్తున్నారు, P7 వేసుకుని LHP. నాగార్జున ఏ బట్టి నాన్నగారు ఫిరోజ్పూర్ నామేశ్వరం అంట. మాట్లాడకు ఎందుకులే. గాయ్స్ ఇదిగోండి మన అక్కయ్య. హాయ్ పాయింట్స్ మన అక్కయ్య కూడా చెప్పాగా, బ్రాంచ్ లైన్ వెళ్తుంటే మరి కాస్ట్ డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి డ్రైవర్లని. వీళ్ళు డ్రాప్ చేస్తారు, మన కుర్రోళ్ళు అది ఎత్తుకుంటారు. దీనమ్మ మావోడు వస్తాడు అనుకుంటే ఈ డఫాగాడు వచ్చాడేంటి? విజయవాడ దగ్గర ఇప్పుడు ఆగదులే, ఇప్పుడు ఆగదు. ఎంత నుంచి ఏం చేస్తున్నారు? పరిగెట్టు 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 పరిగెట్టు. పైలట్ ఆగో, పైలట్. వాళ్ళు చూడండి పాపం లేని బండి ఆపితే పైలట్ వెనక్కి ఇక్కడ కాదు, ఎక్కడ కాదు, వెనకెక్కుతామండి రిజర్వేషన్ లాగా. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అన్ఎక్స్పెక్టెడ్ ట్రైన్ జర్నీస్. అదేంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రైన్ జర్నీస్ అంటున్నావు అని అనుకోవద్దు. జనరల్గా ఒక పని నుండి గుంటూరు నుంచి తెనాలి వచ్చానమాట, జన్మభూమికి. పొద్దున పని చూసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసి కూర్చుని భోజనం చేస్తూ ఉండగా కిట్టుగాడు వచ్చాడు. కిట్టుగాడు వెళ్ళిపోగానే వాడు వెనకే ఫాలోయింగ్లో హౌరా ట్రిచి వచ్చాడు. కిట్టుగాడు ఆగి వెళ్తాడు కాబట్టి యాజ్ యూజువల్ వాడి పని వాడు చూసుకెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నా. నెక్స్ట్ వెనకే ట్రిచి వెళ్ళిపోయాడు, వాడికి స్టాప్ లేదు ఇక్కడ. అయితే 15:15కి ఒక బండి ఉంది మేము తెనాలి నుంచి గుంటూరు వెళ్తానికి. సో నేనేం చేశాను, ఆ బండిలో కూర్చుని సరదాగా వేర్ ఈజ్ మై ట్రైన్ బుద్ధి బానించుకోకుండా చూస్తున్నా, అబ్బో ఏది పాస్ అయ్యేది ఉంది అది ఇది అని. అయితే నా సెకండ్ లవ్ చెప్పాగా, మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్. వాడేం చేశాడు, వాడికి తెనాలి నుంచి కృష్ణ కెనాల్ దాకా రూట్ డైవర్టెడ్ అని వచ్చింది. అయితే నిన్న ఒకసారి సరదాగా పెద్దవడ్లపూడి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరిగి మా ఫ్రెండ్ ఒక కొత్త కారు తీస్తే అందులో తిరిగి ఉంటే వాడు ఒక న్యూస్ చెప్పాడు, బాబు ఇలా కన్ఫామ్ అయితే తెలియదు, కొన్ని బళ్ళు డైవర్ట్ అవుతున్నాయి, కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయి అంట అని. అప్పుడు స్ట్రైక్ అయింది. ఎందుకంటే నిన్న నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, అక్కడ బ్లాక్ ఇచ్చారు. ఈ సెక్షన్ మొత్తం, ఈ తెనాలి KCC సెక్షన్ మొత్తం బ్లాక్ ఇచ్చారు. కావున కొన్ని బళ్ళు మాత్రమే ఇటు డైవర్ట్ చేశారు. మీరు అడగవచ్చు, సార్ ప్రతి బండి ఎందుకు డైవర్ట్ చేయరు అని. కొన్ని స్లాగ్ ఉన్న బళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇటువైపు మన తెనాలి నుంచి న్యూ గుంటూరు అవుటర్ క్యాబిన్ గుంటూరు జంక్షన్ అవాయిడ్ చేస్తా మన బ్రాంచ్ లైన్ ఎక్కేసి మళ్ళీ KCC వెళ్ళిపోయి బేజవాడ వెళ్ళిపోతాయి. అయితే కుదిరితే మనం ఈరోజు మధురై చండీగఢ్ ఎక్కుదాం. వాడు ఆగుతాడో ఆగడో నాకు కొంచెం డౌట్. బ్రాంచ్ లైన్లో స్టాప్ అండ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కాస్ట్నాటర్ పికప్ చేయాలిగా, ఆ మూమెంట్లో క్యాచ్ చేసేద్దాం. ఏమంటారు? రైట్, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జర్నీ చేద్దాము, డైవర్టెడ్ జర్నీ. ఇంకా బొకారో అలప్పి, వివేక్ ఇవన్నీ ఉన్నాయి, ప్లాన్ చేద్దాం గట్టిగానే. యాజ్ యూజువల్గానే ఎక్స్ప్లోరింగ్ గుంటూరు డివిజన్లో భాగంగా ఈ తెనాలి గుంటూరు బ్రాంచ్ లైన్ ఒకటి చేద్దాం. మాన్సూన్లో బాగుంది, పచ్చగా. ఇందాక వచ్చేటప్పుడు సీనరీస్ చూశానులే అనుకున్నాను, చూద్దాం. ఒకవేళ ఇదే ఫస్ట్ బండి ముందైతే ఇది ఎక్కేసి గుంటూరులో దిగి RF చేద్దాము, లేదా ముందే నా లవ్ వస్తే సెకండ్ లవ్, నా స్టెప్ని వస్తే వెళ్ళిపోదాము సరదాగా. ఓకేనా? రైట్, మరి లెట్స్ గో. ఎవరో మెయిన్ లైన్లో బాబు గారు వస్తున్నారు, P7 వేసుకుని LHP. ఎవరో నేను ఎక్స్పెక్ట్ చేయలేను. దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా ట్రైన్ బోర్డులు కనపడతాయి, ఆవేశపడతాం ఎందుకు? ఓ ఏంట్రు హై రైజ్డ్ ప్యాంటు లాగా ఉంది చూస్తానికి. ఎవరమ్మా నువ్వు? చంటి
BGKT P7 అబ్బో. నాగార్జున ఏపట్టి నాన్నగారు ఫిరోజ్పూర్ రామేశ్వరం అంట. మాట్లాడు ఎందుకులే, అది ఫిరోజ్పూర్ రామేశ్వరం అంట నాగార్జున. ఎక్కడ నేను ఫైజాబాద్ రామేశ్వరం అయితే శ్రద్ధ చేయదు. చూద్దాంలే. కాదండి, అసలు నేను ఈరోజు వ్లాగ్ చేసే మూడ్లో కూడా లేను. రెస్ట్ మోడ్ అంటే ఫ్లైట్ మోడ్లో ఉన్నాను. అయితే వన్స్ ఇన్ ఏ హిస్టరీ అండ్ వన్స్ ఇన్ ఏ సెంచరీ అన్నట్టు ఎప్పుడో ఒకసారి జరిగిద్ది కదా మెయిన్ లైన్ బళ్ళు లూప్ లైన్లోకి రావటం, ఐ మీన్ బ్రాంచ్ లైన్లోకి రావటం. బీపీసీ చెక్ చేసుకుంటున్నారులే పోనీ. రైట్ మరి కంటిన్యూ చేద్దాం. గాయ్స్ ఇదిగోండి మన అక్కయ్య. హాయ్ పాయింట్స్ మన అక్కయ్య కూడా చెప్పాగా బ్రాంచ్ లైన్ వెళ్తుంటే మరి కాకినాడ డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి డ్రైవర్లని. వీళ్ళు డ్రాప్ చేస్తారు, మన కుర్రోళ్ళు అది ఎత్తుకుంటారు. ఓకే. ఓహో గూడూరా, అది 4 hours అండి డిలే. ఫిక్స్ అండి జర్నీ మాత్రం. ఖచ్చితంగా బండి అక్కడ ఆగదు, కానీ దూకేద్దాం అవసరం అయితే. ఎక్కడ? న్యూ గుంటూరులో. ఓకే, జర్నీ అయితే చేయాల్సిందే, లేదంటే నా అహం చల్లారదు. ఎన్నాళ్ళు అయింది అసలు ఎప్పుడు నాకు ఊహ వచ్చిన కాడి నుంచి మరి లేదు అసలు ఈ సంఘటన ఎప్పుడు జరగల. అది మరి అందుకే మరి వదులుకుంటే బాగోదు కదా నాగార్జున. ఉందా చూద్దాం. మన బండి పాట అవ్వకముందే వాడు వస్తాడు. అమ్మో మర్చిపోయాను, వాడు వస్తే ఎలా రా. నా ప్లాన్ ఏంటంటే అండి, ఇప్పుడు షాప్కి వెళ్ళి ఒక వస్తువు ఇవ్వాలి, అది ఇచ్చేసి రైలు కట్ట ఎక్కుదామా లేదా ఎలానో అర్థం అట్లా చెప్దాంలే, చూద్దాం. దీనమ్మ మావోడు వస్తాడనుకుంటే ఈ డఫాగాడు వచ్చాడేంటి. పోనీలే, లేట్ నడుస్తున్నాడుగా 4 గంటలు. రారా అబ్బాయి రా. నేను ఇందాక ఏం చెప్పాను, నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా తప్పైందా? ఎప్పుడో ఒకసారి. కానీ కాకినాడ డ్రాప్ చేయడానికి స్లో అవుద్ది బండి, స్టడీ, అప్పుడు ఎక్కేయచ్చు. ఓకేనా? అది మూమెంట్. ఏంది సౌండ్ అంటే ఊరికి పెదాలు మడత పెట్టి టుప్ అన్నానులే, అందుకని అది అని వచ్చింది. ఓకే మరి వీడనికే మావాడు ఉన్నాడండి, డైవర్టెడ్ బాబు. డైవర్టెడ్ బాబుని చూసుకుంటా అసలు బేబీని వదిలేసామనుకో నాగార్జున అంటమే. ఏం చేద్దాం అర్థం అవట్లేదండి. చూద్దాం, అక్కని అడుగుదాం. ప్రొసీడ్ బాబు, బాబు ప్రొసీడ్. అక్క ఫస్ట్ గుంటూరు బండి వదులుతాడా మా డైవర్టెడ్ వదులుతాడా? మూడింబా అవుతుంది, ఇంకా 3:07. అవునా? ఓకే, అదే కన్ఫ్యూజన్గా ఉంది. ఒకవేళ డిపార్చర్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తాడుగా దాంది. రారా సుబ్బారావు. విజయవాడ లేదు కానీ ఇప్పుడు ఆగదులే, ఇప్పుడు ఆగదు. ఇందా నుంచి ఏం చేస్తున్నారు?
లేదులే 4 గంటలు లేట్లో ఉన్నారు కదా పైలట్ గారు, కొంచెం హడావుల్లో ఉన్నారు. ఆపమన్నా ఆపల. వన్స్ మెయిన్ లైన్ అయితే అసలు తారుమారు అయిపోద్ది బ్రేక్ వేస్తే. అటు నుంచి తిరుపతి పూరి వస్తుందండి. వస్తాయి అనుకున్నాయి. ఇదే ప్లాట్ఫామ్, ఇక్కడే కదలబాగు, ఎటు పడితే అటు. బిలాస్పూర్ తిరుపతి, పూరి కాదు, బిలాస్పూర్ తిరుపతి. లాస్ట్ స్టాప్ కూడా దాటేసాడు. అనౌన్స్మెంట్ అండి, పూరి తిరుపతి. అయితే ఫస్ట్ నేను పర్ఫెక్ట్గా మాట్లాడి కూడా దోల బిలాస్పూర్ తిరుపతి అన్నాను. చూడండి, కన్ఫ్యూజన్, ఏ రోజు ఏంటో తెలియదు. కానీ ఏ రోజు బిలాస్పూర్ తిరుపతి అయినా పూరి తిరుపతి అయినా వైజాగ్ నుంచి ఇటే వస్తుంది కదా తిరుపతి దాకా. సో ఇట్స్ ఓకే, పెద్ద తేడా ఏం లేదులే. కొంచెం వ్లాగ్ లాంగ్ వస్తుంది చూడండి, బాగానే ఉంటుందిలే. దయచేసి చూడండి. ఏ అనియా అట్లేకమంటరా, దా 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 దా. $25,006 నెంబరు. బా సౌండ్ చూసారా? ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే, మేము వదులుతాడా చండీగఢ్ వదులుతాడా డైవర్టెడ్, అది మ్యాటర్. అంటే ఖాళీగా ఉంది ఈరోజు, వ్యవహారం ఖాళీ. ఒకవేళ మేము వదిలితే జంక్షన్లో దిగేసి బండి వేసుకుని తుర్రుని వెళ్ళిపోదాము, నంబూరు కానీ ఎక్కడికైనా. ఓకే, అప్పుడు కదా అందుద్దా అందదో. ఈ జోన్ అంట కంప్లీట్ అరైవల్ ఆఫ్ పూరి తిరుపతి. అడిగా మా డార్లింగ్ కరువు తిరిగాడు. కేజీఎఫ్ మేము వేసుకున్నావా బీజిఎం మాన్యువల్గా. అదిగ్గా. అండ్ ఇది చూస్తేనేమో హే ప్రొసీడ్ త్రూ ఏదో బండి కాదండి, తప్పు తప్పు, త్రూ వేసాడు మావాడు కాదులే. మీ వెనక్కి తీసేసుకుంటున్నాను బీజిఎం టెరడరడంటరడంట అని అనవసరంగా. కాకపోతే అదిగా ప్రొసీడ్ వేస్తాడా మా ఊడికి. అయితే ప్రొసీడ్ అయ్యాడు, కాషన్ వేసి లెఫ్ట్ రూటింగ్ వేస్తాడు, గుంటూరు రూటింగ్. అబ్బాయి ఎవరో చూద్దాం. డైవర్టెడ్ అన్నాడు, ఏంట్రా బాబు ఇది? వామ్మో, డైవర్టెడ్ అని చెప్పి నా కొంప గొల్లేరు చేసేలాగా ఉన్నాడు దేవుడా. అంతా ఫేక్. ఏంటి డార్లింగ్ మరి అసలు తన్నాలు పట్టుకుని నా కొడుకు, వేర్ ఈజ్ మై ట్రైన్ నా కొడుకుని. చెత్త నాయాలు.
లుచ్చా నా కొడుకులు. ఛీ, ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అన్నట్టు. ఇది అక్క అక్క అది వాళ్ళందరూ చూడండి. అక్క డైవర్టెడ్ అని చూపించింది. అమ్మా డైవర్టెడ్ అని చూపించి త్రూ చేసాడు మధురై చండీగఢ్. చాలు ఇంకా అర్థమైందిలే. ఇక నిజంగా డైవర్టెడ్ అయినా నేను పట్టించుకోను. అమ్మ కర్మ మరీ అసలు టూ మచ్ అండి. ఏదో గ్లిమ్స్ తీసుకుని జంక్షన్ దాకా కొడదాంలే, ఏమంటారు? రైటా కాదు, మీరు చూసారుగా మధురై చండీగఢ్ అది. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి. పరిగెట్టు 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 పరిగెట్టు. పైలట్ ఆగో, పైలట్. అమ్మా అమ్మమ్మమ్మ ఎవరో తాగారు ఫుల్గా బాబోయ్. పదరా నీ పద. మా డైవర్టెడ్ అని చెప్పి ఎంత నాటకాలు వేసింది. నేనేమో చూస్తాం. వాళ్ళు చూడండి పాపం లేని బండి ఆపితే పైలట్ వెనక్కి ఇక్కడ కాదు వెనకెక్కుతాం రిజర్వేషన్ లాగా. అసలే ఏదో దయాదాక్షిణ్యం మీద పైలట్ ఆపారు. మనోడు కళలన్నీ. ఇట్స్ ఓకే. చూసారుగా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి ఒక తాడు దిగిన కోట్ ఇద్దాం అనుకున్నాను, కొటేషన్. నిజంగానే తాడు దిగిన దాన్ని ఇంకా తెంపారు. ఏంటో మరి ఎందుకు చూపించాలి డైవర్టెడ్ అని చెప్పి? చెత్తనాయాలు కాకపోతే. బాయ్ రానియా, బాయ్. శ్రామికులండి, కష్టపడతారండి. ఇందాక అత్యుత్సాహంతో నాగార్జున అన్నాను. నిజంగా నాగార్జున అయిపోయింది మన పరిస్థితి. ఇంకా జంక్షన్ దాడుతున్నాం. ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ వీడియోస్ కావాలంటే తెలుసుగా ఏం చేయాలో, దయచేసి చేయండి. బాయ్ గురూజీ. తాతయ్య గారు ఎవరో మంచి ఆయన. అది ఆ మెయిన్ లైన్లో నుంచి బ్రాంచ్ లైన్లోకి వెళ్తుందిలే అని సంబరపడితే వీళ్ళు వచ్చా వ్యవహారం జరిగింది. అసలు కాదు, ప్రొసీడ్ ఐ మీన్ కాషన్ పడిద్దిలే మెల్లగా, లేదంటే డేంజర్లోనే ఉంటుందిలే, కాషన్ అటు డ్రాప్ చేశాక ఎత్తుకుంటాడు అనుకున్నాను. మరి సెక్షన్ కంట్రోలర్ మైండ్ ఎలా మారిందో ఏమో తీసేసాడు. అది వీడియోకి ఎండ్ ఇచ్చేద్దాం ఇంకా. వద్దా, జంక్షన్ దాకా సాగిద్దామా? సాగిద్దాంలే. బాయ్. వా 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 వా. ఇది మెయిన్ లైన్, మేము తిరిగేది లూప్ లైన్, మన బ్రాంచ్ లైన్. సాగిద్దాం జర్నీ.